ఒకటైతే మనకు కన్ఫర్మ్ తుఫాన్ అనేది కాకినాడకి కాస్త అటు ఇటుగానే తీరాన్ని తాకుతుందనేది ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు అధికారులు చెప్పిన దాని తీరం తాకబోతోంది వెరీ సూన్, మేబీ అది అరగంట గంట అని పక్కన పెడితే తాకుతోంది. సో దీని ఇంపాక్ట్ అనేది విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు కనపడుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం హయ్యెస్ట్ రైన్స్ గడిచిన వారం రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా నెల్లూరు జిల్లా. తుఫాన్ ఇంపాక్ట్ ఎంతవరకు నెల్లూరు జిల్లా మీద ఉంటుంది అనేది ఒక అంశం అయితే, నెల్లూరు జిల్లాలో పడిన ఈ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వల్ల కూడా బాగా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఈ తుఫాన్ ఇంపాక్ట్ తుఫాన్ తీరం దాటిన తర్వాత మరొక 48 గంటలో లేకపోతే 3 రోజులు అయితే కూడా వర్షాలు పడే అవకాశమే ఉంటుంది. సో నెల్లూరు జిల్లాలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, తుఫానుకు సంబంధించి ఎలాంటి అంచనాలు వేస్తున్నారు మహేష్, అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారు తీర ప్రాంతంలో ప్రత్యేకించి? ఓకే సార్, యాక్చువల్గా తుఫాన్ ఇక్కడ తీరం దాటినా కూడా ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలతోటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులని సమీక్ష చేయటం, మొత్తం మీద ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. అయితే ఇక్కడ హార్వెస్టింగ్ లేటు రబీ సీజన్లో వరి మొత్తం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దానివల్ల కేవలం ఒక 1500 హెక్టార్ల భూముల్లో మాత్రం కొంత వరి పంట, వేరుశెనగ ఇవి మాత్రమే దెబ్బతిన్నాయి. పిల్లి పెసర ఇటువంటి పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఈ వర్షాలు, భారీ వర్షాలు చాలా ఎక్కువగా కురిశాయి. చాలా ప్రాంతాల్లో 9 నుంచి ఒకే రోజు 14-15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ కారణంగా చెరువులన్నీ కూడా నిండుకొండలా మారాయి. ఒక్కొక్క మండలంలో 4-5 చెరువులు ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 1300కు పైగా 1350 చెరువులు ఉంటే వాటిల్లో దాదాపు ఒక 100 చెరువులు చాలా క్రిటికల్ పొజిషన్ అంటే కలుజు పారుతూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ముందస్తుగా ఆ చెరువులన్నింటిలో కూడా వాటర్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చెరువులన్నింటిలో కూడా 50 నుంచి 70% మాత్రమే వాటర్ ఉందని చెప్పి కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తున్నారు. ఇంకా వర్షాలు పడినా కూడా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఏదైనా ఈదురుగాళ్ళు, ఈ బీభత్సమైన పెనుగాళ్ళు ఏమైనా వస్తే మాత్రం ఈ నిండుకొండలో ఉన్నటువంటి చెరువులకి అలల తాకిడికి నాని ఉన్నటువంటి ఆ మట్టి కట్టలు తెగిపోతే మాత్రం కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడ గొలుసు కట్టు చెరువులు ఎక్కువ. ఒక చెరువు తెగితే అది ఇంకో చెరువు మీద, అది ఇంకో చెరువు మీద ఇలా వరుసగా వెళ్ళి జాతీయ రహదారి అలాగే రైల్వే ట్రాక్లు కట్ అయినటువంటి సందర్భాలు అనేకం. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం నష్టం తప్పదు. అయితే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది. నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతం ఎలా ఉంది? మీకు కూడా తీర ప్రాంతం చాలా పొడవుగానే ఎక్కువగానే ఉంటుంది కదా, పైగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఎక్కడ తుఫాను వచ్చినా కూడా మీ జిల్లాకి ఆ తాకిడి ఉంటుంది. నెల్లూరు తీర ప్రాంతానికి, తీర ప్రాంతంలో ఎలాంటి అలజడి కనబడుతోంది సార్? యాక్చువల్గా ఈ తీర ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఏంటంటే సముద్రానికి బకింగ్హామ్ కెనాల్కి రెండింటికి మధ్యలో ఉంటాయి. బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగితే అవతలకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువైపు సముద్రం, ఇటువైపు బకింగ్హామ్ కెనాల్. ఇటువంటి గ్రామాలపైన అటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇద్దరు కూడా దృష్టి సారించారు. అలాంటి గ్రామాలని కొన్ని ఐడెంటిఫై చేశారు. 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు ఉదయం నుంచి కూడా వాళ్ళందరికీ ఆహార భోజనాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాలకి నిత్యావసర సరుకులు అలాగే రేషన్ కూడా సప్లై చేశారు. ఒకవేళ ఏదైనా గ్రామానికి కనెక్టివిటీ పోయినా కూడా ఒక వారం 10 రోజుల పాటు ఆహారానికి ఎలాంటి ఇబ్బంది కొరత లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మరోవైపు పోలీస్ శాఖ కూడా భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకున్నారు. 7 గంటల నుంచి కూడా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల పైన వాహనాలు, ప్రైవేటు వాహనాలు, వాణిజ్య వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఎస్పీ అజితా వేజెంట్ల ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అయితే పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ ఆపేస్తున్నారు. అంటే 7 గంటల నుంచి దాదాపు తీరం దాటే వరకు, ఈ తుఫాన్ తీరం దాటే వరకు వాహనాలన్నీ నిలిపివేయడం జరుగుతుంది. వాళ్ళు అనుకూలమైన ప్రదేశాల్లో పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ కానీ, జాతీయ రహదారులు కానీ, కలకత్తా టు చెన్నై అలాగే నెల్లూరు టు ముంబై ఈ జాతీయ రహదారులు కానీ, కావలి టు ఉదయగిరి ఈ జాతీయ రహదారులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాహనాలన్నీ కూడా తిరుగుతున్నాయి. అయితే వర్షాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల డ్యాములతో పాటు ఇప్పుడు సోమసల డ్యాంలో 70 టీఎంసీలు, 78 కానీ 70 ఉన్నాయి. అలాగే కండలేరు జలాశయంలో 68 గాను 60 టీఎంసీలు ఉన్నాయి. ఆ కండలేరు చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు ఇబ్బంది అయితే ఒక గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. కన్నా పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలకు ఇబ్బందిగా అనుకున్నాయి. కొంతమందిని కొన్ని గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎవరైతే పూరిళ్ళు ఇలాంటి వాటిల్లో ఉంటున్నారో ప్రాణ నష్టం జరగకూడదని ముందస్తుగా ఆయా కుటుంబాలని ఇతర ప్రాంతాలకు తరలించి
వాళ్ళందరినీ సేఫ్ జోన్లో ఉంచారు. ఆ రెవెన్యూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది అందరికి సెలవులు రద్దు చేశారు. అందరూ కూడా గ్రామాలకు వెళ్ళిపోయి ఉన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం చాలా సన్నద్ధంగా ఉంది. ఒకవైపు రెవెన్యూ, మరోవైపు పోలీస్, ఇతర శాఖలందరూ కూడా ఇరిగేషన్ శాఖ అందరూ అప్రమత్తంగా ఉన్నారు సార్. రైట్. ఈ ఇంపాక్ట్ వల్ల, తుఫాన్ ఇంపాక్ట్ వల్ల శ్రీకాకుళం జిల్లా కూడా, శ్రీకాకుళం విజయనగరంలో కూడా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళంలో ఎలా ఉందనేది చూద్దాం. చూడడంతో పాటు నాయుడు, మనం మ్యాప్ ఒకసారి చూస్తే, సైక్లోన్ మూమెంట్ మ్యాప్ ఒకసారి చూస్తే అది ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ల్యాండ్ అన్నట్టుగా కనబడుతుంది. ఆ వివరాలు అది తీసుకుందాం. అలాగే కాకినాడ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏమనుందో అది కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అండ్ శ్రీకాకుళం నుంచి